ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ సమక్షంలో సాక్ష్యమిచ్చే బాధ్యత. హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజల్లాహు తఆలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నన్ను ఖురాన్ వినిపించమని అడిగారు. అందుకు నేను, దైవ ప్రవక్త, నేను మీకు ఖురాన్ వినిపించడమా? ఖురాన్ అవతరించింది మీకే కదా అని అన్నాను. అందుకు ఆయన, ఇతరుల చేత ఖురాన్ చదివించుకోవడం, వినడం నాకు చాలా ఇష్టమని అన్నారు. అది విని నేను సూరా నిసా చదవడం ప్రారంభించాను. అందులో ఒక ఆయతు ఇలా వచ్చింది: ప్రవక్త, మేము నిన్ను ప్రజలకు సాక్షిగా నిలబెట్టాము అనే ఆయతు వచ్చినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్రమైన కళ్ళ నుండి కన్నీళ్లు ధారాళంగా ప్రవహించాయి. సిమాలే తిర్మిజీ. వివరణ: హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజల్లాహు తఆలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఖురాన్ వినిపిస్తూ ఉండగా సూరా అన్-నిసాలో 40వ ఆయతు వచ్చినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ప్రభావితులయ్యారు, దుఃఖించారు. ఆ ఆయతు ఆయన మహత్తును చాటినట్లే ఆయన గురుతరమైన బాధ్యతను కూడా గుర్తిస్తుంది. ప్రళయ దినాన విశ్వ ప్రభువైన అల్లాహ్ సామర్థ్యంలో ప్రతి ప్రవక్త అల్లాహ్ సత్యధర్మాన్ని హెచ్చు తగ్గులు లేకుండా ప్రజలకు అందజేసినట్లు సాక్ష్యమివ్వవలసి ఉంటుంది. అలాగే హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఆ సాక్ష్యమివ్వవలసి ఉంటుంది. అంతేకాదు, ప్రపంచంలోని సర్వ జాతులకు ఆయనే అంతిమ ప్రవక్తగా కూడా ఖురాను నిర్ధారిస్తుంది. అందువల్ల ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవ దౌత్యం ప్రళయం వరకు మానవులందరికీ వర్తిస్తుంది. సుబ్హానల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మరియు మీకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులను మన జీవితంలో ఆచరించే హిదాయత్ని ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.